ఇక సిపిఐ అగ్రనేత మాజీ ఎంపీ సూరవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానాలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. సూరవరం మరణం విషయం తెలియగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిపిఐ అగ్రనేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. మహబూబ్నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించిన సురవరం 1998, 2004లో రెండుసార్లు నల్గొండ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. సిపిఐ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం సిపిఐ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. చండ్ర రాజేశ్వరరావు తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సురవరం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బిఏ, ఓయూ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారు. 1974లో విజయలక్ష్మితో సుధాకర్ రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. 1950 చివరిలో కర్నూలులోని పాఠశాలకు ప్రాథమిక సౌకర్యాలను డిమాండ్ చేస్తున్న వారితో చేరడంతో సురవరం రెడ్డి సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభమైంది. 1960లో ఆయన సిపిఐ విద్యార్థి విభాగం, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ కర్నూలు శాఖలో నిర్వహించిన అనేక పదవుల్లో మొదటి పదవిని చేపట్టారు. తరువాతి దశాబ్దంలో ఆయన ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ స్థానిక, జిల్లా, రాష్ట్ర విభాగాలలో నాయకత్వ పాత్రలను చేపట్టారు. 1966లో సురవరం ఏఐఎస్ఎఫ్ కు ప్రధాన కార్యదర్శిగా అయ్యారు. తన రాజకీయ స్థావరాన్ని న్యూఢిల్లీకి మార్చారు. 1970లో ఆయన సంస్థ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సిపిఐ పార్టీలో మరింత క్రియాశీలకంగా పాత్ర పోషించారు. 1971లో ఆయన పార్టీ జాతీయ మండలికి ఎంపికయ్యారు. 1998లో నల్గొండ నుంచి 12వ లోక్సభకు ఎన్నికై మొదటిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిపిఐ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1998-99లో మానవ వనరుల అభివృద్ధి కమిటీ, ఔషధ ధర నియంత్రణ ఉప కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కూడా సుధాకర్ రెడ్డి సలహాదారుడిగా పనిచేశారు. 2004లో 14వ లోక్సభకు మరోసారి నల్గొండ నుంచి ఎన్నికయ్యారు. సిపిఐ జాతీయ సమితికి కార్యదర్శిగా, వక్ఫ్పై సంయుక్త పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గ్రామీణాభివృద్ధి కమిటీ, హౌస్ కమిటీ, సలహా కార్యవర్గ సమితిలోనూ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల్లోనూ సభ్యులుగా ఉన్నారు. కార్మిక స్థాయి సంఘం చైర్మన్ గా కూడా సురవరం సుధాకర్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. సురవరం ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీల విలీనం కోరుకునేవారు. సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే కమ్యూనిస్టు పార్టీ నేతగా జీవితకాలం కృషి చేసిన తెలంగాణ మట్టిబిడ్డ సురవరమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. సురవరం సుధాకర్ రెడ్డి గొప్ప కమ్యూనిస్టు యోధుడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి కూడా మద్దతు ప్రకటించిన గొప్ప నాయకుడిని తెలంగాణ కోల్పోయిందని పేర్కొన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతి ఎంతో బాధాకరమని, వారి ప్రజాసేవ, ఉద్యమ పంథా చిరస్మరణీయమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.